చిన్మయ్ కృష్ణదాస్ ఇంతకుముందు ఇస్కాన్ లో ఉండేవాళ్ళు. తర్వాత ఇస్కాన్ నుంచి ఆయన బయటకు వచ్చారు. డిసిప్లినరీ యాక్షన్స్ వీటి మీద ఇస్కాన్ ఆయన బయటకు పంపించేసింది. బంగ్లాదేశ్ ఫ్లాగ్ ని డిస్హానర్ చేశారని చెప్పి సెడిషన్ కేసు పెట్టి బంగ్లాదేశ్ పీనల్ కోడ్ కింద ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన విడుదల కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆయన తరపున వాదించడానికి కూడా ఏ లాయర్ ముందుకు రావట్లేదు. అసలు అక్కడ హిందూ రైట్స్ కాపాడటానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేని పరిస్థితి అనమాట. మమతా బెనర్జీ కూడా ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ అడిగింది, మన వల్ల కావట్లేదు, ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి. అవసరమైతే UNPKF ని కూడా తీసుకురావాలి. అక్కడికి చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. మనందరికి తెలుసు ఇండియాలో 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో బార్డర్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం ఈ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్ తో బార్డర్ షేర్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ హిందూస్ మీద అటాక్ జరిగితే ఖచ్చితంగా అది మన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా క్రైసిస్ పెరిగిపోద్ది అనమాట. ఇమీడియట్ గా దీని పరిస్థితి అదుపులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఇంటర్నేషనల్ గా ఇండియా కోరుతోందనమాట. ఇక్కడ మనం ఒక అంశం గమనిస్తే త్రిపురలో బంగ్లాదేశ్ కాన్సులేట్ లోపలికి ఎంటర్ అయ్యి కూడా ప్రొటెస్టర్స్ వ్యాండలైజ్ చేశారంట. ఇవన్నీ కూడా చాలా కాజ్ ఆఫ్ కన్సర్న్ అయిపోయింది బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కూడా.